హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఆన్లైన్ టెక్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే మన కొత్త కరెంట్ బిల్లు మనము గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే ఇట్లా కొన్ని యాప్స్ ద్వారా కట్టుకునే వాళ్ళం కదా. రీసెంట్ గా ఆర్బీఐ నుంచి ఒక సర్క్యులర్ రావడం వల్ల మనం పేమెంట్స్ అలా కట్టుకోవడానికి వీలు లేకుండా చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఎలా కట్టుకోవాలి ఏంది అనే దాని విషయం గురించి మనం చూద్దాం. మీకు లైవ్ లో ఒకసారి నేను చూపెడతా. మనం ఇంతకుముందు పేమెంట్ చేయాలంటే డైరెక్ట్ గూగుల్ పే ఓపెన్ చేసి పేమెంట్ చేసేవాళ్ళం. కరెంట్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలంటే ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి అసలు అది ఎలా వస్తుంది ఏంది అనేది కూడా మీకు చూపెడతా. మీకు మోడో ఒకసారి గూగుల్ పేలో ఎలా పే చేయాలో చూపెడతా, ఏమొస్తుంది అనేది. మనం పే చేయడానికి వెళ్తే గూగుల్ పే ఓపెన్ చేయగానే ఎలక్ట్రిసిటీ పై క్లిక్ చేయండి. నేను ఇక్కడ తెలంగాణ అని ఎంటర్ చేస్తున్నా. తెలంగాణ మాకు నార్థన్ పవర్ నుంచి వస్తుంది కాబట్టి నార్థన్ పవర్ తెలంగాణ ఎంటర్ చేస్తున్నా. దాని మీద ఆల్రెడీ నాకు ఒక బిల్ ఉంది, అది చూపెడుతుంది. వేరే బిల్ సెలెక్ట్ చేసిన 986 బిల్ చూపెడుతుంది. పే బిల్ అని క్లిక్ చేస్తా. చూడండి, ఇక్కడ మనం పే మీద క్లిక్ చేయగానే ట్రై పేయింగ్ యువర్ నార్థన్ పవర్ తెలంగాణ బిల్ పేమెంట్ బిల్ లేటర్. ఇప్పుడు సర్వీస్ అనవైలబుల్ గా ఉంది, బిల్ ఇప్పుడు పే చేయరా, తర్వాత పే చేయండి అని చెప్తుంది. కాకపోతే దీని నుంచి మనం అసలు బిల్ పే చేయరాదు. మీకు ఇదే ఒకసారి ఫోన్ పేలో కూడా చూపెడతాయి. చూడండి, ఇక్కడ రీఛార్జ్ అండ్ పే బిల్స్ ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ చూపెడుతున్నావు క్లిక్ చేయండి, లేకపోతే వ్యూ ఆల్ అని కొట్టండి. చూడండి, యూటిలిటీస్ కాడ ఎలక్ట్రిసిటీ బిల్ అని ఉంది, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే దీంట్లో సెర్చ్ చేయండి మీది ఏంటిది అనేది. డిస్కౌంట్ ఇక్కడ తెలంగాణ ఎంటర్ చేయగానే నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అని వచ్చింది. దీనిపై క్లిక్ చేస్తున్నా. నార్థన్ ఆర్ సౌత్ అని ఉంటుంది మన దాంట్లో. ఇక్కడ యూఎస్ఏ నెంబర్ అడుగుతుంది, జస్ట్ నెంబర్ ఎంటర్ చేయండి. నెంబర్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. అది చేసినాక చూడండి, సిన్స్ దిస్ బిల్లర్ ఈజ్ నాట్ లైవ్ ఆన్ బీబీపీఎస్ యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్ పేమెంట్ ఈజ్ నాట్ సపోర్టెడ్. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఇది బీబీపీఎస్ లో లేదు, భారత్ బిల్ పేమెంట్ సర్వీస్ లో, కాబట్టి ఇక్కడికి వెళ్ళి మనం పేమెంట్ చేయరాదని చెప్తుంది. మనకు అమెజాన్ లో కూడా ఎంట్రీ చేస్తే ఏమవుతుంది, సారీ వీఆర్ అనేబుల్ టు ఆఫర్ దిస్ సర్వీస్ టిల్ దిస్ బిల్లర్ ఆన్ బోర్డ్ ఆన్ భారత్ బిల్ పే యాజ్ పర్ రిక్వైర్డ్ రెగ్యులేషన్స్ అంటిల్ దెన్ ప్లీజ్ పే డైరెక్ట్లీ ఆన్ బిల్లర్ వెబ్సైట్ అని చెప్తుంది. అంటే వాళ్ళ ఓన్ వెబ్సైట్కి వెళ్ళి కానీ మొబైల్ యాప్ నుంచి కానీ చేసుకోమని ఉంటుంది. ఇప్పుడు సార్ వెబ్సైట్లోకి వెళ్ళి నేను చూపెడతా ఎలా అనేది. నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అని ఎంటర్ చేయండి. మీకు ఎంటర్ చేయండి టీజీ ఎన్పిడిసిఎల్ అని చూపెడుతుంది, బిల్ డెస్క్ అని. దీనిపై క్లిక్ చేసుకోండి ఫస్ట్ దానిపైనే. ఇక్కడ చూడండి, మీకు చేయగానే యూనిక్ సర్వీస్ నెంబర్ అండ్ యూఎస్ నెంబర్ అని చూపెట్టింది. నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. సబ్మిట్ పై క్లిక్ చేయగానే టోటల్ మన డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది. సర్వీస్ నెంబరు, కస్టమర్ నేము, మనకున్న డ్యూ ఎంత, డ్యూ డేటు, అవన్నీ చూపెట్టినాక ఇక్కడ సబ్మిట్ ఉంటుంది. సబ్మిట్ పై క్లిక్ చేయండి. మళ్ళీ పై క్లిక్ చేయగానే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాలెట్, క్యాష్, క్యూఆర్ఆర్, యూపీఐ అని చూపెడుతుంది. మీరు ఏ పేమెంట్ నుంచి చేస్తారనుకుంటే అది ఎంటర్ చేసి మేక్ పేమెంట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ప్రొసీడ్ విత్ పేమెంట్ అని వస్తుంది. జస్ట్ ఇక్కడ ఇట్లా స్కాన్ మీద వస్తే స్కాన్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు. కాబట్టి గూగుల్ పే, ఫోన్ పే నుంచి మనకి ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ కాదు కాబట్టి ఇక నుంచి దీని నుంచే చేసుకోవాలి. దీనిపై చాలా మందికి డౌట్ ఉంది, ఎలా పే చేసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు. ఇదే సింపుల్ గా చేసుకోవచ్చు. ఇది కాకుండా వీళ్ళకి మొబైల్ యాప్ కూడా ఉంది, మొబైల్ యాప్ ద్వారా కూడా పేమెంట్ చేసుకోవచ్చు. అది కూడా మీకు డౌట్ ఉంది అంటే నా కామెంట్ రూపంలో చెప్పండి, దానిపైన కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాద్ ఆన్లైన్ టెక్. థ్యాంక్ యూ.